అనగనగా వెంకటాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ గ్రామ ప్రజలు పట్టణానికి పోవాలంటే ఉత్తర దిక్కుగా వెళ్ళాలి. ఆ ఉత్తర దిక్కున పొలిమేరలో ఒక చెట్టు పైన ఒక దెయ్యం ఉండేది. ఆ దెయ్యం పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చే గ్రామస్తులను వింత చేష్టలతో గాయపరిచి ఆనందిస్తూ ఉండేది. గ్రామస్తులు ఆ దారి నుండి ప్రయాణించేటప్పుడు చాలా భయపడుతూ వెళ్ళేవారు. ఒకరోజు ఒక రైతు ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా దెయ్యం చూసి మార్గంలో అగ్గి రాజేస్తుంది. త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న రైతు బ్రతుకు జీవుడా అని పరుగు తీస్తాడు. మరొక రోజు ఒక యువకుడు ఆ గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉండగా దెయ్యం ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి గట్టిగా తన్నింది. అలా తన్నేసరికి ఆ యువకుడు కింద పడి నడుం విరుగుతుంది. మరో రోజు మరొక యువకుడు ఆ దారి నుండి చాలా భయంగా నడుస్తూ దెయ్యం కనపడపోయేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. కానీ వెంటనే దెయ్యం ప్రత్యక్షమై ఊబిని సృష్టించి ఊబిలో పడేలా చేస్తుంది. ఈ వరుస సంఘటనలతో గ్రామస్తులంతా తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఒకరోజు ఆ ఊరిలో ఉన్న రాము అనే బాలుడు ఆ పొలిమేర మీదుగా వెళ్తూ ఉన్నాడు. దెయ్యం రాముని చూసి దగ్గరకు వస్తుంది. రాము లోపల భయపడుతూ ఉన్నా కానీ పైకి మాత్రం ధైర్యం నటిస్తూ దెయ్యంతో మాట్లాడతాడు. దెయ్యాన్ని చూసి మా ఊరు ప్రజలంతా నిన్ను చాలా శక్తివంతురాలివి అంటున్నారు, నిజమేనా అని అడుగుతాడు. దానికి దెయ్యం బిగ్గరగా నవ్వి, అవును, నేను చాలా శక్తివంతురాలిని. మీ ఊరి వాళ్ళు నా బారిన పడి సరిగ్గా తెలుసుకున్నారు అంటుంది. అప్పుడు రాము, మమ్మల్ని హింసిస్తే నీకేం వస్తుంది అని అడుగుతాడు. నాకు మనుషుల్ని హింసించి సంతోషించడం చాలా ఇష్టం. ఇప్పుడు నిన్ను కూడా వదలను, నిన్ను కూడా హింసిస్తా అని దెయ్యం అంటుంది. దానికి రాము లోపల చాలా భయపడుతున్నా కానీ ధైర్యం నటిస్తూ, సరే, ఈరోజు నేను నీకు దొరికిపోయాను, కానీ నన్ను హింసించే ముందు ఇంకో నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి దెయ్యం ఏంటది అంటుంది. మా గ్రామ ప్రజలు నీకు చాలా మాయలు తెలుసు అంటున్నారు. నీకు నిజంగా మాయాశక్తి ఉంటే నీవు పెద్దగా అవ్వాలి అంటాడు. దానికి దెయ్యం బిగ్గరగా నవ్వి చాలా పెద్దగా మారుతుంది. రాము, అయితే చిన్నగా కూడా మారగలవా అని అంటాడు. దానికి దెయ్యం, ఓహో ఇంతేనా అని చిన్నగా మారిపోతుంది. అప్పుడు రాము, ఇలా ఏదేమైనా మారగలదు, ఇంకా చిన్నగా మారి ఈ సీసాలోకి ప్రవేశించగలవా అని రెచ్చగొడతాడు. దెయ్యం రాము మాట విని సీసాలోకి ప్రవేశిస్తుంది. సీసాలోకి వెళ్ళగానే రాము మూత పెట్టేసి దెయ్యాన్ని బంధిస్తాడు. బంధించిన విషయాన్ని గ్రామస్తులకు చెబుతాడు. గ్రామస్తులంతా వచ్చి ఆ దెయ్యమున్న సీసాను మాంత్రికుడి సాయంతో భూస్థాపితం చేస్తారు.